చేప ఫ్రై చేసిన ఇప్పుడు కళ్ళు విత్ చేప ఫ్రై. నిమ్మకాయ పెట్టుకోవాలి, ఉల్లిగడ్డ పెట్టుకోవాలి, ఒక కళ్ళు సిప్పేయాలి. సూపర్ ఉన్నది. ఎట్లా అన్నా చూద్దాం ఇప్పుడు అంటే చేప ఎట్లా అన్నా ఇప్పుడు చూద్దాం. బాగా చూద్దాం. హాయ్ అందరికీ, ఈరోజు మనం చేప ఫ్రై విత్ కళ్ళు తెలంగాణలోకి చేప ఫ్రై ఎట్లా అన్నా చూద్దాం. మీకు కనుక ఈ నచ్చితే మా చెల్లె ఛానల్ను లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మనం ఎట్లా చేయాలన్నా చూద్దాం ఈరోజు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక చేపను తీసుకోవాలి, దాన్ని క్లీన్గా కట్ చేసుకోవాలి. క్లీన్గా మొత్తం స్కిన్ మీద తీయాలి, ఘాట్లు పెట్టుకోవాలి. ఇట్లా ఇట్లా మనం అటు ఇటు ఘాట్లు పెట్టుకోవాలి మంచిగా, సైడ్కి కిందకు మీదకు మంచిగా. ఎందుకంటే ఘాట్లు పెట్టుకుంటే మనకు ఉప్పు, కారం, పసుపు అన్నీ మనకు సమపాలలో దానికి పడతాయి. చేపకు ఇలా పెట్టుకోవాలి. మనం ఇప్పుడు చేపలను మ్యారినేట్ చేసుకోవడానికి ముందుగా ఒక స్పూన్ అల్లం, ఇంట్లో వేసింది మా అమ్మ, మంచిగా ఉంటుంది. కొంచెం అల్లం ఎక్కువ వేసుకోవాలి. 2 చేపలు కాబట్టి 2 స్పూన్ల కారం, కొంచెం పసుపు, బాగా వేసుకోవద్దు పసుపు, కొంచెం పసుపు, ఈ ధనియాల పొడి కొంచెం, ఒక చిటికెడు, ఒక నిమ్మకాయ. నెక్స్ట్ ఏంటిది, ఉప్పు. ఉప్పు బాగా వేసుకోరు, కోపం బాగుతుంది. ఉప్పు బాగా తినద్దు. రైట్. మళ్ళీ లాస్ట్కి ఏంది కొంచెం నూనె, ఇదంతా మిక్స్ కానికి మంచి నూనె, నువ్వు నూనె. మా ఇంట్లో వీటిని మొత్తం మిక్స్ చేసుకోవాలి మంచిగా, అన్నీ కలిపేటట్టు మిక్స్ చేసుకొని మంచిగా చూడండి. సూపర్ అవుతుంది. మనం తెలంగాణ కళ్ళకు కాబట్టి కొంచెం కరకర స్పైసీ ఉండాలి. స్పైస్ ఉంటేనే మజా ఉంటుంది. మంచిగా కలుపుకొని చేపను తీసుకొని చేప మొత్తం పట్టేయాలి. ఉప్పుకు ఇదంతా మనం కలుపుకున్న మసాలా గిసాలంతా మంచిగా పట్టేయాలి. మంచిగా పట్టేయాలి, ఎక్కడ లేకుండా గ్యాప్ లేకుండా పట్టేయాలి. మసాలా లోపల అంతే, లోపల మంచిగా క్లీన్ చేసుకున్నాం కాబట్టి మనం స్కిన్లెస్ చేసినాం కాబట్టి చేపను మంచిగా కాట్లు పెట్టుకున్నాం కాబట్టి కాట్లలో మంచిగా పట్టాలి. ఈ మసాలా మొత్తం ఎక్కువనే పట్టాలి, ఎందుకంటే కళ్ళు కదా. మంచిగా ఇట్లా ఎక్కడ ఏం లేకుండా లోపల ఇలా 2 చేపలకు మంచిగా పట్టేయాలి మనం. చూడండి, మొత్తం ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నాం మనం. మొత్తం మసాలా మొత్తం పట్టించినాము చేపలకు. మసాలా పట్టించిన తర్వాత దీన్ని పక్క పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు అట్లా. ఎందుకంటే మనకు మిగతా పనులు ఉంటాయి కదా, పోయి అరిగిచ్చి ఏమైనా నూనె వేడేదాకా ఇట్లా సైడ్కి వారేయాలి. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకున్న చేపలు పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ అంటించి ప్యాన్ పెట్టుకోవాలి. హీట్ అయినాక ఆయిల్ పోసుకోవాలి మనం. ఫస్ట్ ఆయిల్ మొత్తం పోసుకొని ఆయిల్ కూడా హీట్ ఎక్కాలి. ఫుల్ హీట్ ఎక్కాలి ఆయిల్. హీట్ ఎక్కినాక మనం కరివేపాకు వేసుకోవాలి. మనం కరివేపాకు వేసుకుని, ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, చేప పట్టుకుంటుంది. తర్వాత మనం ఏం చేయాలి, చేప వేసుకోవాలి. 2 చేపలు చూడండి ఎంత మజా వస్తుందో. ఇప్పుడే వస్తుంది వాసన. ఆహా, ఓకేనా? సరే వండుతుందా? మనం ఏంటంటే ఫస్ట్ సిమ్లో మంట పెట్టుకోవాలి. ఎక్కువ మన హెవీ మంట పెడితే మాడిపోతాయి. సిమ్లో మంట పెట్టుకొని తిప్పుకోవాలి. ఇట్లా చేపలు ఇట్లా 2 తిప్పుకోవాలి చిన్నగా. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకుంటాను పూర్తిగా. 20 నిమిషాలు పట్టింది అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. మనకు 20 నిమిషాలు పడుతుంది. 2 వైపు ఇట్లా తిప్పుకోవాలి. అటు కొంచెం ఉప్పు తీసుకొని చెప్పు 2 వైపులా బాగా ఫ్రై అవ్వాలి. మంచిగా నూనెలో రోస్ట్ కావాలి. రోస్ట్ అయినాక ఆల్మోస్ట్ అయిపోయింది ఇది. ఇగో చూడు, ఇట్లా మనం తీస్తానే పోతుంది, నూనె ఊరుతుంది. ఇప్పుడే నెక్స్ట్ కళ్ళు ఎలా తినాలో, కళ్ళు విత్ చేప ఫ్రై ఇవి చూపిస్తాం. ఇట్లా మనం తీస్తానే పోతాం. ఇప్పుడు అయిపోయింది మన ఫిష్ ఫ్రై. ఇది మొత్తం ప్లేట్లు వేసుకుంటాను ఇక. నూనె ఊరుతుంది ఇప్పుడే. ఇప్పుడు చంపాలన్నా నాకు.
చేప ఫ్రై చేసిన ఇప్పుడు కళ్ళు విత్ చేప ఫ్రై. నిమ్మకాయ పెట్టుకోవాలి, ఉల్లిగడ్డ పెట్టుకోవాలి, ఒక కళ్ళు సిప్పేయాలి. సూపర్ ఉన్నది.